మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే ట్రైన్స్కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఎర్లీ 19th సెంచరీలో స్టీమ్ ఇంజన్స్ని యూస్ చేసేవాళ్ళు. దీంట్లో కోల్ ద్వారా ప్రొడ్యూస్ అయిన స్టీమ్ని యూస్ చేసి ఇంజన్స్ని రన్ చేసేవాళ్ళు. 1920sలో డీజిల్ లోకోమోటివ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో డీజిల్ని ఫ్యూయల్గా వాడి కంబషన్ ఇంజన్స్ని రన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 1950sలో ట్రైన్స్లో ఎలక్ట్రికల్ మోటార్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం నార్మల్ రైల్వే ట్రాక్స్ని ఎలక్ట్రిక్ ట్రాక్స్ కింద కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్నే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ అని పిలిచేవాళ్ళు. దీంట్లో ట్రాక్స్ పైన 10 kV నుంచి 25 kV వరకు పవర్ లైన్స్ ని లే చేయడం స్టార్ట్ చేశారు. సో ట్రైన్స్ రన్ అవుతున్నంత సేపు ఆ పైన ఉన్న పవర్ ని తీసుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ ని రన్ చేసేవాళ్ళు. దీనికోసం ఒక డివైస్ ని వాడేవాళ్ళు. అదే మీరు ఇక్కడ చూస్తున్నది. దీన్ని కలెక్టర్ అని పిలుస్తారు. దీంట్లో 3 టైప్స్ ఉండేవి: ట్రాలీ కలెక్టర్, బౌ కలెక్టర్, అట్లాగే పాంటోగ్రాఫ్ కలెక్టర్. ఈ కలెక్టర్ ఏం చేస్తుందంటే ట్రైన్ రన్ అయినంత సేపు ఈ పైన ఉన్న పవర్ లైన్ ని రాసుకుంటూ వెళ్తుంది. అది రాసుకున్నంత సేపు ఆ పవర్ లైన్ లో ఉన్న పవర్ అనేది ట్రైన్ లోపలికి వచ్చి ఎలక్ట్రికల్ మోటార్స్ ని రన్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ట్రైన్ స్పీడ్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అట్లాగే ఎటువంటి పొల్యూషన్ కూడా కలగదనమాట. ఈ కలెక్టర్ ని పైకి కిందకి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో పవర్ యూసేజ్ లేనప్పుడు సింపుల్ గా ఈ కలెక్టర్ ని కిందకి దించితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న కలెక్టర్ ఏ టైప్ ఆఫ్ కలెక్టర్ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.